హాయ్ వెల్కమ్ టు ఎంవిఆ లాజిక్స్. సంఖ్యా వ్యవస్థ నెంబర్ సిస్టమ్ నుండి వన్ ఆఫ్ ద క్వశ్చన్ మనం డిస్కస్ చేస్తున్నామండి. రెండు సంఖ్యల మొత్తం 13 మరియు వాటి మధ్య గల భేదం 5 అయినా అందులో గరిష్ట సంఖ్య ఎంత అని ఇచ్చాడండి. సో ఇలాంటి క్వశ్చన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో వస్తే ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ రెండు సంఖ్యలు తెలియదు కాబట్టి వాటిని నేను ఏ కామా బి అనుకుంటున్నానండి. అయితే ఆ రెండు సంఖ్యల మొత్తం మనకి 13 అని ఇచ్చాడు. అంటే ఏ ప్లస్ బి ఈక్వల్స్ మనకి 13 ఇచ్చాడండి. వాటి మధ్య గల భేదం అంటున్నాడు కాబట్టి మనకి ఇక్కడ ఏ మైనస్ బి ఈక్వల్స్ టు మనకి ఎంత ఇచ్చాడు భేదం 5 కాబట్టి 5 రాస్తున్నాను. సో మనకి ఇక్కడ క్యాన్సిల్ ఏమన్నా అవుతాయనంటే ఇక్కడ ప్లస్ బి ఉంది మైనస్ బి ఉంది కాబట్టి మనకి ఇక్కడ బి అనేది క్యాన్సిల్ అవుతుంది. సో మనకి ఇక్కడ 2a ఈక్వల్స్ టు మనకి ఎంత వస్తుంది అని అంటే 18 వచ్చింది. ఏ యొక్క వాల్యూ రావాలి అని అంటే మనం ఇక్కడ 2ని అటు తీసుకెళ్ళాలి కాబట్టి 18/2 చేస్తే మనకి 2 1 2 9 కాబట్టి మనకి వాల్యూ ఎంత వచ్చిందంటే ఏ యొక్క వాల్యూ ఎంత అంటే మనకి 9 అనేది వచ్చింది. మరి ఇది గరిష్ట సంఖ్యన కనిష్ట సంఖ్యన తెలియాలి అని అంటే మనకి బి యొక్క వాల్యూ కూడా రావాలండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఇచ్చినటువంటి వాల్యూ ఈ రెండిట్లలో ఏదో ఒక వాల్యూలో మనం ఇక్కడ ఏ యొక్క వాల్యూని ప్రతిక్షేపిద్దాం. ఫస్ట్ వాల్యూ నేను తీసుకుంటున్నానండి. ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు మనకి ఇక్కడ 13 అని ఇచ్చాడు కదా. ఇందులో ఏ యొక్క వాల్యూను నేను ప్రతిక్షేపిస్తున్నాను అంటే 9 ప్లస్ బి ఈక్వల్స్ టు 13. అంటే మనకి ఇక్కడ బి యొక్క వాల్యూ రావాలి అని అంటే 9 అటు వెళ్ళాలండి. బి ఈక్వల్స్ టు 13 మైనస్ 9 ఎంత అవుతుంది అని అంటే మనకి 4 వస్తుంది. అంటే బి యొక్క వాల్యూ ఎంత అని అంటే మనకి 4 వచ్చింది. అంటే మనకి ఇక్కడ గరిష్ట సంఖ్యనేమో ఏ యొక్క వాల్యూ 9, కనిష్ట సంఖ్య బి యొక్క వాల్యూ 4. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇదంతా చేయాలి అని అంటే మనకి చాలా టైం తీసుకుంటుందండి. కాబట్టి మనం సింపుల్ వేలో మనం వెళ్ళిపోదాం. మనం ఇక్కడ మెథడ్ 2లోకి వెళ్ళిపోదామండి, షార్ట్ కట్ వే. అయితే మనకి ఇక్కడ గరిష్ట సంఖ్య ఒకవేళ కావాలి అని అంటే ఈజియెస్ట్ వే గరిష్ట సంఖ్య రావాలి అని అంటే మనకి ఇచ్చినటువంటి వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్లస్ చేయాలండి. అంటే 13 ప్లస్ 5/2 చేయాలి. అంటే మనకి 13 ప్లస్ 5 ఎంత అంటే మనకి 18/2. 2 1 2 9. అంటే మనకి ఇక్కడ గరిష్ట సంఖ్య ఎంత వచ్చింది అని అంటే మనకి ఇక్కడ 9 అనేది వచ్చింది. కనిష్ట సంఖ్య రావాలి అని అంటే ఫార్ములా ఉందండి. ఏంటి అని అంటే కనిష్ట సంఖ్య రావాలి అని అంటే మనకి ఇక్కడ ఇచ్చినటువంటి వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని మైనస్ చేయాలి. అంటే 13 మైనస్ 5/2 చేయాలి. మనకి ఎంత వస్తుంది అంటే 13 మైనస్ 5 ఎంత అని అంటే 8/2 వస్తుంది. 2 1 2 4 కాబట్టి మనకి ఇక్కడ కనిష్ట సంఖ్య ఎంత అవుతుంది అని అంటే మనకి 4 అనేది వస్తుంది. వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకి మెథడ్ 2 ద్వారా ఈజీగా మనకి ఆన్సర్ని రాబట్టచ్చు. మన కాన్సెప్ట్ కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.